అండి, వెల్కమ్ టు శ్రావ్య రెమెడీస్. ఎండలు బాగా మండిపోతుంటే ఒళ్ళంతా మంటతో కుతుకుతా ఉడికిపోతుంది కదా. ఇది సరిపోదు అన్నట్టు పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే తల్లులకు పిడుగుపడినట్లుగా ఉంటుంది. అందుకే కొంతలో కొంత కూల్గా ఉండడానికి ఈ ఐస్ క్యాండీ మేకర్ పెట్టాను. మరి వీడియోలోకి వెళ్దామా? కావాల్సిన ఏంటో చూద్దాం. ఐస్ క్యాండీ మేకర్, రస్నా ప్యాకెట్, అంతేకాకుండా హాఫ్ కప్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. వీటితో పాటు ఒక బౌల్ తీసుకుందాం. ముందుగా నేను కడిగి తీసుకున్న బౌల్లోకి అయితే 3 cups ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మనం ముందుగా తీసి పెట్టుకున్న రస్నా ప్యాకెట్ని ఓపెన్ చేద్దాం. ఇందులో అయితే 2 ప్యాకెట్స్ ఉన్నాయండి. ఒకటైతే పౌడర్, చూసారు కదా, ఒకటి పౌడర్, ఇంకొకటి అయితే లిక్విడ్ మాట. ఇది రస్నా లిక్విడ్. ఇవి అయితే ఓపెన్ చేసుకొని 1 స్పూన్ ఆఫ్ పౌడర్ తీసుకుంటున్నాను. తీసుకుని కలిపేయాలి. దాంతోపాటుగా 1 స్పూన్ ఆఫ్ రస్నా లిక్విడ్ కూడా వేసుకోవాలి. ఇదైతే ఆరెంజ్ ఫ్లేవర్ ఐస్ అనేది, ఆరెంజ్ ఐస్ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తో పాటుగా హాఫ్ కప్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మనం తీసుకున్నవన్నీ వాటర్లో బాగా డిజాల్వ్ అయ్యేంత వరకు స్టిర్ చేస్తూనే ఉండాలి. బాగా కలియబెట్టాలి చూస్తున్నట్లుగా. ఈ ఐస్ క్యాండీస్ మేకింగ్కి అయితే ఎక్కువగా కష్టపడిన అవసరం లేదు. ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా ఈజీ కాబట్టి అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుని చల్లబడచ్చు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దీనికి తక్కువ ఖర్చు అవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న లిక్విడ్ని అయితే మన ఐస్ క్యాండీ మేకర్ ఉంది కదా, గ్లాస్లోకి తీసుకొని ఒక్కొక్క దాంట్లోకి 6 పీసెస్ ఉన్నాయి కదా ఇక్కడ, వాటిలో నింపేసుకోవాలి. చూపించిన విధంగా నింపుకోవాలండి. చూపించిన విధంగా నింపేసుకొని, నేను చెప్పే వీడియో అయితే ప్రతి వీడియో చేసినా కానీ అందరికీ అవైలబుల్గా లో కాస్ట్లో ఉండేదే చేస్తున్నాను. ఇది మీరు గమనిస్తున్నారని అనుకుంటున్నా. పిల్లలకు సెలవులు ఇలాంటివి చేసి పెట్టడం వల్ల పిల్లల్ని హ్యాపీగా ఉంచడమే కాదు, వాళ్ళకు కూడా మన పైన ఇష్టం అనేది పెరుగుతుంది. ఈ విధంగా నింపుకున్న తర్వాత క్యాప్స్ని అయితే పెట్టేసుకోవాలి. టైట్గా పెట్టుకోవాలని. ఈ ఐస్ క్యాండీ మేకర్ని అయితే 2 hours వరకు డీప్ కూలింగ్లో పెట్టుకోవాలి. అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో 2 hours తర్వాత చూద్దాం. ఐస్ క్యాండీస్ అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా, చూడడానికి చాలా బాగున్నాయి. టేస్ట్ చూస్తే ఇంకా బాగుంటాయి. మీకు కూడా నోరూరుతుందని నాకు తెలుసు. మీరు కూడా రెడీ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.